ఒక దుర్మార్గుడు, అంటే కుల అహంకారంతో మొత్తం కూడా విర్రవెగుతున్నటువంటి వాడు సర్పంచా పిరిపంచో వాడు ఒక వార్డు మెంబర్ను పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు, ఇక మీ మీ పిల్లల్ని పంపిరండి ఇట్లా నేను అనడం ఎందుకు అసలు యాక్చువల్గా గలీజ్ అది, కానీ ఒకసారి అదే వినిపించారు అసలు ఏం జరిగింది. ఏది కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఘటన ఇది. మండల పరిషత్ కార్యాలయం పాల్వంచ కాదు, పాల్వంచ అంటే ఖమ్మం జిల్లా ఉంటుంది, ఇది కామారెడ్డి జిల్లా నుండి వరకు సురేందర్ రెడ్డి మండల పంచాయతీ అధికారి ఎంసీ పల్వంచ ఇదేంది అయితే ప్రజావాణి గ్రామ పంచాయతీ ఫరీద్పేట్ మండలం పల్వంచ గ్రామ పరిధిలో గల రెడ్డి ఫంక్షన్ హాల్ యొక్క అక్రమ కార్యకలాపాలపై తగు చర్యలు గైకొనగలరని మరియు తాను కోరిన అంశంపై వ్రాతపూర్వకంగా నివేదిక సమర్పించాలని గుర్జాల మధుసూదన్ రెడ్డి గారు దరఖాస్తు చేయుట, విచారణ చేసి నివేదిక సమర్పించడం గురించి. ఏంది విషయం? వెళ్ళి విచారణ చేయగా ఫంక్షన్కి సంబంధించిన అంటే ఏం జరిగింది అసలు ఇక్కడ ఏది ఇదంతా వదిలేయచ్చు అంటే సరే ఉండని. వీళ్ళు పంచాయతీ అధికారి వీళ్ళు రెడ్డి ఫంక్షన్ హాల్కి ఎంపీటీసీ ఫండ్స్ తోనే ఒక 4 లక్షల నిధులు పెట్టి కంపౌండ్ వాళ్ళు కట్టారన్న. ఓకే. అయితే ఈ ఫంక్షన్ హాల్కి ఎంపీఓ గారే చెప్పారు దీనికి ఎటువంటి గ్రామ పంచాయతీ దాంట్లో రికార్డ్స్ లేవు, ఏమి లేవు, డిటిసి పర్మిషన్ లేదు, కమర్షియల్ ట్యాక్సులు కూడా 10 సంవత్సరాల నుంచి కట్టట్లేరు. అట్లాంటి దానికి 4 లక్షల ఎంపీటీసీ ఫండ్స్ తీసుకొచ్చి కంపౌండ్ వాళ్ళు కట్టిరు అన్న. ఎవరు కట్టిరు? ఈ ఇంతకుముందు ఎంపీటీసీ అయినా జిడిపల్లి నరసింహారెడ్డి, ఇప్పుడు మళ్ళీ అదే ఊరికి సర్పంచ్. ఇప్పుడు సర్పంచ్ బ్యాక్. క్లోజ్. నో రైట్. ఇది రెడ్డి కళ్యాణ మండపము, ఇక్కడ ఏది కామారెడ్డి జిల్లా ఫరీద్పేట్ గ్రామం పల్వంచ మండల్. దీనికి మొత్తం డైవర్ట్ చేసిండన్న, అవి పర్మిషన్ లేకుండా అన్ని. ఇగో ఫరీద్పేట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాల్ ఎట్ రెడ్డి సంఘం. ఎంత? 2 లక్షల రూపాయలు. 2 లక్షల రూపాయలు బ్యాలెన్స్ వర్క్ కి మళ్ళీ 2 లక్షలు. కాంపౌండ్ వాల్ బ్యాలెన్స్ వర్క్ ఎట్ రెడ్డి సంఘం ఫరీద్పేట్ కి 2 లక్షల రూపాయలు. ఈ కాంట్రాక్టర్ ఎవరో కాదన్న, మళ్ళా జీడిపల్లి లత అంటే వాళ్ళ భార్యనే కాంట్రాక్టర్. ఆయననేమో ఎంపీటీసీ, ఇప్పుడేమో సర్పంచ్, ఇంతకుముందు ఎంపీటీసీ. ఇప్పుడు ఎందుకు తిడుతున్నాడు? దళిత ఇది వార్డు మెంబర్. ఇతను దేవుళ్ళ ప్రత్యూష అనే వార్డు మెంబర్ వాళ్ళ భర్త అన్న ఈయన. అయితే ఈయన దానికి సంబంధించింది మా వార్డులో ఈ పనులు చేయమని అడిగితే మిగతా వార్డు మెంబర్లతో అసభ్యంగా తిట్టిస్తుండు మొత్తం. మరి ఘోరంగా తిడుతుండు. అన్న నమస్కారం. ఒకటి ఏంటంటే కొద్దిగా సాయం అవసరపడ్డది. ఒక వైసీ గారు జిఎన్ఆర్ని, అది మన నరసింహారెడ్డి వృత్తులు వార్డు సభ్యులు కొద్దిగా ఈరోజు టార్గెట్ చేసి బాగా హింసాత్మకమైన మాటలు, అసభ్యమైన పని చేశారు. నీకు ఒక రికార్డు పెడతాను, దీని మీద ఏ కాంపిటీ చేస్తే బాగుంటుంది ఒక్కసారి ఇక్కడి నుంచి మీ సాధ్యం అవసరం ఉంటుంది. నాకు కొద్దిగా అతనికి సంబంధించిన వ్యక్తులు దాడి చేసి అసభ్యమైన పదజాలం ఇచ్చారన్న. ప్లీజ్ ఒక్కసారి నా కోసం దీన్ని నేను మీ అమూల్యమైన సహాయం కోరుతున్నాను. దీని వల్ల ఏం చేస్తే బాగుంటుంది? బాధితుడు ఇప్పుడు ఇక్కడ వార్డు మెంబర్ వాళ్ళ వార్డు మెంబర్నే అంత అసభ్యంగా తిడుతుడు. అట్లా తిడుతున్నాడు. నీ పెళ్ళని దొరక ఇంకా అతను యాక్చువల్గా అది పూర్తిగా దారుణమైన మాటలు ఉన్నాయి. అయితే ఇదే సర్పంచ్ గారు మొన్న ఒకటి హైలైట్ అయింది కదా, కామారెడ్డి జిల్లాలో కుక్కలు చంపేసిండు కదా, 94 కుక్కలు చంపించిండు. 94 కుక్కలు చంపేసిండు ఇతను. ఇటువంటి చేస్తా ఉన్నారు అరాచకాలు. ఇవేంది కథ ఏంది అసలు? యాక్చువల్గా ఆ తిట్లేంది, ఆ మాటలేంది, ఏందిరా నిన్నే ఎట్లుంటుంది నీ ఇంట్లోనే అంటే పడతావా? అట్లా అంత బలిపెందుకు, అంత అహంకారం ఎందుకు, కొవ్వెందుకు? కక్కి మొత్తం పడబెట్టి తొక్కి కసరు కక్కియాలి కొడుకుని. వెస్ట్ ఫెలో. ఇతని పైన ఇన్ని కేసులు ఉన్నా కూడా పోలీసు వాళ్ళు ఇప్పటివరకు ఇవన్నీ కేసులు అతను అరెస్ట్ కూడా చేస్తలేరు.
చూసుకో ఇక. ఇతను గతంలో ఇతను వేరేనంట తిట్టినాడా ఇప్పుడు సర్పంచ్ తిట్టినా సర్పంచ్ ఇప్పుడు ఇందాక మాట్లాడిన మునగాడు అంత బల్ప్ ఎందుకు అన్నట్టు పంచాయత్ సెక్రటరీకి కూడా ఇది పంచాయత్ సెక్రటరీకి కూడా పంచాయతీ కార్యాలయంలోకి రాణిస్తలేడు. సెక్రటరీ కూడా రాణిస్తలే. మొన్న డిఎల్పిఓ గారు ఎంక్వైరీకి వస్తే ఎంపీఓ దగ్గరనే ఉద్యోగం చేయి, నా దగ్గర చేయకని చెప్తున్నా. డిఎల్పిఓ గారి ముందే బెదిరిస్తున్నాడు. చూసుకో ఇక ఇటువంటి అరాచకాలు నడుస్తున్నాయి. ఇంకా గతంలో ఈడబ్ల్యూఎస్ అక్రమ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కుట్రట్టు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై కామారెడ్డిలో చీటింగ్ కేసు నమోదు. అర్హత లేకుండా తన కూతురు కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్న చీడిపల్లి నరసింహారెడ్డి. ఫరీద్పేట్ గ్రామంలో నరసింహారెడ్డి కుటుంబానికి 12.25 ఎకరాల భూమి. తన కూతురు దీపికారెడ్డికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోసం ల్యాండ్ తక్కువగా ఉన్నట్టు చూపించిన వైనం. నరసింహారెడ్డి వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఏసీబీకి ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త మధుసూదన్ రెడ్డి విచారణ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు స్థానిక తహసీల్దార్ కంప్లైంట్ తో నరసింహారెడ్డిపై కేసు నమోదైందట. ఇది నేనే బయట పెట్టిన. ఈడబ్ల్యూఎస్ కోటా కింద అక్రమంగా ఎంబీబీఎస్ సీటు పొందింది నా బిడ్డ. ఈ జీడిపల్లి నరసింహారెడ్డి మనిషి వాళ్ళ బిడ్డకు ఈడబ్ల్యూఎస్. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎవరికి ఉండాలి? ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉండాలి, అగ్రవర్ణ పేదలకు ఉండాలి. అక్రమ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 12 ఎకరాల భూములు పెట్టుకొని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ మొత్తం ఆస్తులు కూడా ఆయనతోటి ఎంబీబీఎస్ సీట్ ఇప్పించుకున్నాడు మనోడు. ఇగో ఇటువంటి లంగ కథలు నడుస్తున్నాయి. అందుకనే మనం చెప్తున్నాం ఈడబ్ల్యూఎస్ ఎవరికి రావాలి? పేదవాళ్ళకి రావాలి కదా. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి కాదు కదా కావాల్సింది, పేదవాళ్ళు. ఇప్పుడు విషయం నిజంగా ఒకవేళ అగ్రవర్ణ పేదల వర్ణం నిజంగా ఉన్నారనుకో, ఇప్పుడు బాగా బలిసినోడితో పోటీ పడగడతారు వాళ్ళు. దీన్ని సవరించినట్టు ప్రభుత్వం కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు. హలో అన్న, ఏందన్నా అసలు ఏంది నా కథ ఏంది అసలు ఈ నరసింహారెడ్డిది? మొత్తం ఆయన ఇష్టం వచ్చిన సారంగా మహిళని చూడకుండా అగౌరవపరుస్తూ ఇష్టం వచ్చినట్టు ఆయన పరిపాలన చేస్తుంది. కాదు, బూతులు మామూలు తిడతలేడు కదా ఇష్టం వచ్చినట్టుగా. అతని అంశాలు మొత్తం భయంకరంగా. మళ్ళీ కొంతమంది వార్డు మెంబర్లు ఆయన సైడ్ సర్పంచ్ ఉన్న వార్డు మెంబర్లు దానికి వార్తాస్ పలుకుతున్నారు. అదే కొంతమంది సిగ్నల్ ఉంటారు అట్లా కూడా. అదే భయంకరంగా దాన్ని ఇచ్చినా కూడా దానికి సపోర్ట్ గా వాళ్ళు వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేసిరు. మేము దాన్ని కంప్లైంట్ చేసిరా? మీరు కంప్లైంట్ ఇచ్చాము. దాన్ని తప్పనని చేస్తే అతన్ని అటెంప్ట్ మర్డర్ కింద మా పైన, మా తమ్ముని పైన, నా పైన, మళ్ళా మా పైన వీళ్ళ మీద కేసు పెడుతున్నాడు. చూసుకో, నా మీద ఉల్టా కేసు పెడుతున్నారు. చూసుకో ఇక వీళ్ళు కంప్లైంట్ చేస్తే వీళ్ళ మీద కేసు పెడతారు. అటెంప్ట్ మర్డర్ కేసులు అట మళ్ళా. అవును సార్. సో ఇంత మంచి పోలీసులు ఉన్నారు వీళ్ళు. సార్ సరే మాట్లాడదాం.